గేట్ తరపుంటా ఫోటో తీరు ప్రెస్ ఉంటుంది వీడియో తర్వాత ఫోటో తీరు విధానాలు ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇబ్బందికి కరోనా వైరస్కి ఏమైనా 50 లక్షల ఎక్స్గ్రేస్ వెంటనే 50 లక్షల ఇన్సూరెన్స్ వెంటనే 50 లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్ వెంటనే దినోత్సవాలు ఐక్యత తెలంగాణ సాధించుకున్నాము. తెలంగాణ సంస్థలలో ఆర్టీసీ స్థితిగతులు ఆర్టీసీ అందరి దృష్టి కూడా తీసుకురావాలి. తెలంగాణ సాధించుకుంటే తెలంగాణలో రైల్వేస్ లేవు, ఆర్టీసీ అభివృద్ధి జరుగుతుంది, కల్పన జరుగుతుంది, కొత్త ఉద్యోగాలు వస్తాయి అనే ఉద్దేశం కూడా సకల దినోత్సవంలో పాల్గొనడం అందరూ. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టీసీలో ఒక్క ఉద్యోగం కొత్త ఉద్యోగం రాలేదు. 60,000 మంది రిటైర్మెంట్ అయినప్పటికీ 60,000 మంది పరిపాలన మన పైన పెట్టారు కాబట్టి అదనపు పరిపాలన మన పైన పెట్టారు. అన్ని పారామీటర్లో మనం అభివృద్ధి చెందాం. కిలోమీటర్ ఉత్పత్తిలో కానీ, బస్సు మైలేజ్ తిప్పడంలో కానీ, టైర్ మైలేజ్ తిప్పడంలో కానీ యాక్టివ్లో తగ్గినాం. అయినా ఈరోజు ప్రభుత్వ విధానం వల్ల ఆర్టీసీ నష్టాలనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ కోవిడ్ సందర్భంలో కూడా మిమ్మల్ని 4 డేస్ తెచ్చింది. చూస్తున్నారు అసలు మైనస్ లెవెల్లో పోయిన అమెరికాలో ట్రేడింగ్లో తగ్గిన కూరగాయల ఉత్పత్తుల ధరలను ప్రజలకు దక్కకుండా కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తెచ్చుకుంటూ పోయి అదే రేటు నుంచి పెంచుతుంది డీజిల్ రేటు. ఇప్పుడు ఉత్పత్తి తగ్గిందంటే డీజిల్ పోయినంత అమలు పోతలేదు, పెంచుతున్నందుకు ప్రజల్ని పిచ్చోళం చేస్తుంది. ప్రజలు పిచ్చోళంటే ప్రజలు చెవు పెట్టుకుంటూ కూరగాయల ఉత్పత్తుల ధరలు పెంచుకుంటూ పోతుంది. దాని ట్యాక్స్ కడుతున్నాం. లాభాలు వస్తేనే ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ విధానం ఏంది? ఎవరైనా ఎంత ఉత్పత్తి 3 లక్షల కన్నా ఎక్కువ ఉంటే ట్యాక్స్ కట్టాలి. ఎగ్జాంపుల్ ఇది కూడా బస్సు 70% కన్నా ఎక్కువ వస్తే కట్టండి. ఎందుకు ఉండాలి కదా? 10 వారు ఉన్నాయి, ఇప్పుడు బస్సులో 10 మంది ఎక్కువ ట్యాక్స్ కడుతున్నాం 7%. ఇది ప్రభుత్వ విధానం సరిగా లేదు. ఒక్క బస్సు కొనుగోలు లేదు. ఉన్న 1000 బస్సులు తగ్గించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. మీకు సిబ్బంది అయ్యారు. ఇంగ్లీష్ సిబ్బంది ఏం చేయాలో చూస్తుంది అంతా. ఇలా మళ్ళా రైల్వే స్టేషన్ లేదు, ఎయిర్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రులు అంటే అభివృద్ధి అనేది తెలంగాణ దృష్టిలో అభివృద్ధి దృష్టి మనం తెలుసుకునేందుకు తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, విస్తరిస్తుందని చెప్తుంది. మెయిన్ కాన్సెప్ట్ అంతరాష్ట్ర ఒప్పందాలతో లాభాలు వచ్చాడు. ప్రజలకు నష్టం వచ్చినా ఈ ఐఎన్ బస్సులు ఏసీ, గరుడ, సూపర్ లగ్జరీ బస్సులు 6 తెలంగాణ వచ్చింది. ఇంకా ఇప్పటిదాకా అంతర్రాష్ట్ర ఒప్పందాలు చేసుకోలేదు. చేసుకుని లాభాలు వచ్చడానికి వస్తాయి. చేసుకుంటే ఏం కావాలి? మనం బస్సులు వెళ్తారు ఎవరే 700 బస్సులు వెళ్తారంటే ఆ 1000 బస్సులకు ఓరియాలి. కొన్ని బస్సులు ఆఫీస్ లేదు. ప్రభుత్వం 1000 కోట్లు ఇచ్చి ఆ 1000 బస్సులు కొనడానికి ఆర్థిక సాయం చేస్తే ముందు పరిస్థితుంది. అది కూడా చేయలేదు పరిస్థితి ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ కూడా చాలా మంది సమస్యలు. అలాగే ఈరోజు అధికారులు ఎవరి దగ్గరే కానీ కార్మికులు దృష్టిపోతుంది. ఇలా మన కోఆపరేటివ్ సొసైటీ, మన పక్కన కోఆపరేటివ్ సొసైటీ పరిస్థితి ఏంటి? కోవిడ్ సందర్భంగా 50% జీతాలు ఇస్తున్న సందర్భంగా రాష్ట్రం మొత్తం ఇస్తే మనకి ఇష్టం చిన్నదానికి పెద్దదానికి ఏదో మెసేజ్ పెట్టినా వాట్సాప్ పెట్టుకున్నారని చెప్పి ఆ 50% మళ్ళీ 30%, 40%, 20% జీతాలు తగ్గించిన అనధికారికంగా కిందిస్తే
అధికారులు ఇలా జీతాలు తగ్గించి కార్మికుల్ని ఆర్థిక ఇబ్బందులకి నెడుతుంది. ఆ సందర్భంగా మనం స్థాపించిన కోఆపరేటివ్ సొసైటీలో అప్పు తీసుకుని లోన్ పెట్టుకుంటే 19 నెలలకే దాని డబ్బులు కట్టకుండా మన జీతాలు మనకి 650 కోట్లు కట్టకపోవడం వల్ల శ్రీస్థితిలో ఉండలేదు. కోవిడ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మనం జమ చేసుకున్న పిఎఫ్ నుండి 3 బేసిక్ 3 డిఎల్ తీసుకుని ఆదేశాలు ఇస్తే 100 మంది అప్లికేషన్ పెట్టుకుంటే మన పిఎఫ్ డబ్బులు కూడా ఇలా వాడుకొని ఇంత కోవిడ్ సందర్భంగా లాక్డౌన్ సందర్భంగా ఇబ్బందులు ఉన్న కార్మికులకు పిఎఫ్ లోన్ రాకుండా మన డబ్బు పిఎఫ్ లోన్ మన భవిష్యత్తు పిఎఫ్ లోన్ రాకుండా సొసైటీ లోన్ రాకుండా 50% తగ్గించి కార్మికులని తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుంది ఆర్టీసీ యాజమాన్యం. అంటే మనకి ఏమొచ్చింది, ఏం సాధించింది తెలంగాణ ఆఫీస్ వచ్చిన తర్వాత, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ప్రభుత్వం ఇవాళ ఎందుకేనా ప్రభుత్వం యూనియన్లు లేవంటది. పే స్కేల్ అయిపోయింది, ఇంకో ఫ్యూ మంత్స్ అయితే ఇంకో పే స్కేల్ రావాలి. అంటే 1/4/2021 పే స్కేల్ ప్రపోజ్ చేయాలి. 6 నెలల ముందే 2వ పే స్కేల్ ప్రపోజ్ వచ్చే టైం వచ్చింది. పే స్కేల్ ఏదైతే ఇప్పటిదాకా పోయిన పే స్కేల్ ఇవ్వలేదు. మనతో విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో 25% ఫిట్మెంట్ తీసుకున్నారు. దీనికి అందరి కారణం ఎవరు? గుర్తింపు సంఘాన్ని గెలిపించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు. హరీశ్రావు గెలిపలేదా గుర్తింపు సంఘాన్ని? ఈటల రాజేంద్ర గెలిపలేదా గుర్తింపు సంఘాన్ని? శ్రీనివాస్ గౌడ్ గెలిపలేదా గుర్తింపు సంఘాన్ని? రామ్మోహన్ మేయర్ అందరూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు గెలిపించే గుర్తింపు సంఘాన్ని. గుర్తింపు సంఘం ప్రభుత్వం ఒత్తాసు ఉండడం వల్ల 2018లోనే ఐక్య ఉద్యానం పెట్టుంటే ఎమ్మెల్యే ఎలక్షన్ ఉండే. ఎమ్మెల్యే ఎలక్షన్ భయపడుతున్న అప్పుడు అన్ని సంఘాలు ఒకటైనా ప్రభుత్వానికి నడుములతో రాకపోవడం వల్ల ఇలా కార్మికుల ఈ దీనస్థితి కారణం గుర్తింపు సంఘం సరైన సమయంలో సరైన నిర్ణయించుకోవడం వల్ల ఇక్కడ వచ్చింది. 2018లోనే గుర్తింపు సంఘం ఐక్య ఉద్యమంలో పెట్టుంటే అలా మనకు కూడా 25, 26, 20 ఎంతో ట్రీట్మెంట్ అయిపోయేది. 2వ వేతన సవరణ వచ్చేది. ఇలా ఆర్థిక ఇబ్బందుల కారణం కాకపోయేది. పూర్తిగా గుర్తింపు సంఘం వైఫల్యం. ప్రభుత్వ అనుకూల సంఘాలు ఏం చేయాలని చెప్పి ఆలోచించండి. ఏం చేయలేదు ప్రభుత్వ అనుకూల సంఘాలు. ఇలా సీసెస్ కోఆపరేటివ్ సొసైటీకి ప్రభుత్వానికి యజమానికి సంబంధం లేదు. ఇలా సీసెస్ తరఫున ఆడుకుంటే అక్కడ గుర్తింపు పాలకమండలి ఎవరు ఉన్నారు? ఓన్లీ సీసెస్ పాలకమండలి టీఎంఈ నాయకత్వం ఉంది. ఆ టీఎంఈ నాయకత్వంలో గెలిపించారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. అంటే ఇక్కడ యూనియన్ గెలిపించుకోవాలి, ఆ వ్యవస్థను నాశనం చేయాలనే విధంగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇలా పాలకమండలికి కోర్టు తీర్పించినా కూడా దానికి కోర్టు ధిక్కారన్న కేసు చేయలేని అసమర్థ పాలకమండలి ఉండడం వల్ల సొసైటీలో మనై అది కూడా కేసీఆర్ నంబర్ 1 సొసైటీ ఇలా సొసైటీని మూసివేసే దిశగా ప్రయాణింపై చేస్తున్న టీఎంఈ నాయకత్వాన్ని అసలు ఆర్టీసీకి తరిగిపెట్టే రోజు దగ్గరకు వస్తేనే ఆర్టీసీ బాగుపడతారని చెప్పి ఏ డిపోలైనా కూడా రాబో కాలంలో ఈ కోవిడ్ సందర్భంగా ఓన్లీ ఆర్టీసీ ఎంప్లాయీస్నే చాలా విషయాలు ప్రభుత్వం నుంచి తీసుకుపోయింది. మాస్క్ వేయాలని చెప్పి, చనిపోయిన వాళ్ళకి 50 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి కోవిడ్ షోకి, అలాగే శానిటైజర్ బాటిల్ ఇవ్వాలని చెప్పి ఇవన్నీ కూడా మనం తీసుకుపోయినాం. నిన్న కూడా మన హరాస్మెంట్ పైన పేపర్లో ప్రకటన ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏ యూనియన్ కూడా సమ్మె తర్వాత కార్మికులకు అందుబాటులో లేవు. ఆఫీస్ తీసుకుని పోతున్నారు. అంబేద్కర్ జయంతి ఎవరు కూడా చూసిన మీరు మన పేరునే అన్ని కార్యక్రమాలు పాల్గొంటుంది. కార్మిక సమస్య పైన పోరాటం సిద్ధంగా ఉంది. ఈ ఆర్టీసీ ఫౌండర్స్ యూనియన్ ఆర్టీసీ ఎంప్లాయీస్లో మన పూర్వీకులు స్థాపించబోయారు. ఆ ఆశయాలకు అమలు చేయడానికి పనిచేస్తాం. కాబట్టి ఈ 6వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ అప్పీల్ చేస్తున్నా. ఈరోజు కార్మికులకు ఎక్కడైతే ఇబ్బంది ఉందో కార్మికుల ఇబ్బందుల గురించి పోరాడుతుందుకే కార్మిక సంఘాలు పెడతారు తప్ప ఏదో సంఘం ఉందని చెప్పి వెసులుబాటు తీసుకుని పోవడానికి కాదు. రాబో కాలంలో ఈ యూనియన్ ఆవిర్భావ స్ఫూర్తిగా కార్మిక సమస్యల పైన ఎక్కడికక్కడ ఉద్యమాలు చేసి కార్మికుల సమస్య పరిష్కారానికి మీరందరూ ముందుగా కోరుకుంటున్నా. మనం చెప్తున్న మన తెలంగాణలో ఇవాళ యూనియన్ ఏమని చెప్పి ముఖ్యమంత్రి ఒక మాట నోటి తెలంగానే రెస్పాండ్ ఇవ్వడం లేదు. లెటర్ ఇయ్యాలిగా, దమ్ముంటే ప్రభుత్వం లెటర్ ఇయ్యదు. ముఖ్యమంత్రి చెప్పినా మేము మాట్లాడాలి. దానిపైన కూడా పోవలసిన అవసరం ఉంది. ఏమనుకున్నాం, సమ్మె తర్వాత 4 నెలలు లాభాలు వేస్తారు. 4 నెలలు లాభాలు కాదు తెలుసు. దమ్ముండి ఇప్పటికైనా మార్చి 21లో ఎంత లాభం వచ్చింది ఇవ్వడం చెప్పండి. 10 రోజులు తక్కువ, ఏప్రిల్ 1 మార్చి 21 10 రోజులు తక్కువ 4 నెలలు లాభాలు చూపిస్తే దేనికైనా ఛాలెంజ్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. తప్పుడు సమాచారం
సమాచారం ఇచ్చిన ప్రభుత్వానికి లాభాలు వచ్చినాయి అని చెప్తారు. రావు. మేము ముందే ఉద్యమాలు చేసుకుంటే ఇవన్నీ రావని చెప్పి కార్మికులు కొందరు సూచన చేయడం వల్ల చేయలేదు. సమ్మెకాల వేతనం ఇస్తని చెప్పి ఇంకా 12,000 వేతనం 4 సమ్మెకాల వేతనం 12,000 వేతనం కూడా ప్రభుత్వం వెంటనే సమ్మెకాల వేతనం చెల్లించాలి. కన్నడలకు ఉద్యోగం ఇస్తని చెప్పాడు. మంచి రోజు చూసుకొని 8 రోజుల్లో కూడా తిరిగి నక్షత్రం చూసి ఉద్యోగ సర్కారు అమలు చేయమని చెప్పిండు. చూసుకోండి వీడియోలో. ఇంకా 8 డేస్లో మంచి రోజు చూసుకోండి. 8 months అవుతుంది. కన్నడలకు ఉద్యోగం వస్తా, డ్రైవర్లకు ఉద్యోగం వస్తా, ఇవ్వలేక ఎందుకు చతికిల పడుతుంది ప్రభుత్వం చెప్పి మీద డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా కార్మికుల దినోత్సవం నేను ఆదివారం సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఏ హామీలు ఇచ్చిండో మేమని తెలియదు. నువ్వే 5 మంది వినిపించి ఈ హామీలు డిసెంబర్ 2 తారీఖు ఫస్ట్ డిసెంబర్ 2 2019 ఏ హామీలు ప్రకటించామో గుప్పించామో హామీలు అమలు చేయడానికి చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి వివిధ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాబో కాలంలో ఎక్కడ సమస్య ఉన్నా ఎంప్లాయీస్ మీద సమస్య పైన ఉద్యమించాలని చెప్పి కార్మికులకు అండగా ఉండాలని చెప్పి యూనియన్ లెవెల్ వెరవద్దు భయపడదని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ మన యూనియన్ అధ్యక్షులు మరి యూనియన్ ప్రసంగించడం కోరుతున్నాను. 6వ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మీకు అందరికీ. వాస్తవంగా ఫిజికల్గా 6వ ఆవిర్భావ దినోత్సవం కానీ ఇది టెక్నికల్గా చూస్తే 69వ ఆవిర్భావ దినోత్సవం 1952లో తెలంగాణలోనే ఫామ్ అయింది యూనియన్, ఆంధ్రాలో కాదు. అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం ఉండే తెలంగాణలో ఫామ్ అయిన యూనియన్ మళ్ళీ తెలంగాణలోనే మళ్ళీ రీబర్త్ చేసి మళ్ళీ కొత్త యూనియన్గా అదే పాత డేటా దాంతోనే కొత్త యూనియన్గా పెట్టుకోవడం జరిగింది. తెలంగాణ స్టేట్ అని. అప్పుడు తెలంగాణ స్టేట్ అనేది లేకుండా హైదరాబాద్ స్టేట్. కాబట్టి మన యూనియన్ అప్పటి నుంచి 1952 నుంచి ఇప్పుడు దాకా కొనసాగుతున్నది. ఆనాడు మన పూర్వీకులు ఏదైతే ఒక సాంప్రదాయాన్ని నెలకొల్పారో అదే సాంప్రదాయాన్ని ఇప్పుడు దాకా మనం కొనసాగిస్తూ వస్తున్నాం. ఏమిటా సాంప్రదాయం అంటే పోరాట పంట. అది మారలే. ఎంప్లాయీస్ ఎన్ని సంవత్సరాలైనా ఆ పోరుబాట అనేది మారలే. చూస్తున్నారు మీరు రోజు డిపోలో జరుగుతున్నటువంటి విషయాలు, మేనేజ్మెంట్ చేస్తున్న హెరాస్మెంట్, గవర్నమెంట్ తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక విధానాలు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలు, ఇవన్నీ మీరు చూస్తున్నారు ప్రతిరోజు. దీని మీద మన మాతృ సంస్థగా ఏఐటీసీ వాటి మీద పోరాటం చేయడం. ఇప్పటికే 150 సంవత్సరాల క్రితం మనం పోరాటం చేసి సాధించుకున్న 8 గంటల పని దినాలు ఇవాళ లేకుండా పోతే మళ్ళీ 8 గంటల పని దినాలు కావాలి అని మళ్ళీ కార్మిక వర్గం పోరాటంలోకి పోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు వాళ్ళ ఆ కోడ్ కింద మనం అందరం నడవాలి. ఆ కోడ్లో ఇవాళ ఎంపీడబ్ల్యూఎఫ్ గవర్నమెంట్ తెచ్చిపెట్టిన కోడ్లో ఎంపీడబ్ల్యూఎఫ్ కోడ్, ఎంపీడబ్ల్యూఎఫ్ ప్రకారం పాతకొత్త వర్గం వాళ్ళ ప్రాణాలు కోల్పోకుండా ఉంటే, వాళ్ళు తుపాకీ తూటాలకు బలిదానాలు కాకుండా ఉంటే, వాళ్ళు స్వార్థపూరితంగా ఆలోచించి ఉంటే ఇవాళ 8 గంటల పనిదినాలు వచ్చేది కాదు. ఇవాళ వీక్లీ ఆఫ్ వచ్చేది కాదు. ఇవాళ మనం అనుభవిస్తున్న ఈ ఫెసిలిటీస్ అని వచ్చేది కాదు. ఎట్లా వచ్చిన ఈ ఫెసిలిటీస్? వాళ్ళందరూ మన కోసం బలిదానాలు చేశారు, ఆత్మ బలిదానాలు చేశారు. వాళ్ళ సమాధుల మీద మనం పునాదులు నిర్మించాము. ఆ పునాది గోడల మధ్యలో మనం ఇవాళ అలా వచ్చిన కార్మికులు 16 గంటల పని దినాలు చేయాలి. కార్మికులకు ఏ హక్కులు లేవు. కార్మికులు వచ్చి అటెండెన్స్ సంతకం పెట్టినా కూడా మేము లీవ్ ఇస్తాం, లేకపోతే యాబ్సెంట్ వేస్తాం అని యాజమాన్యాలు అంటుంటే కార్మిక వర్గం మాట్లాడలేని పరిస్థితిలో ఏర్పడింది. మీకు అర్థమవుతుందా?
ఎందుకు ఇలా ఉన్నాం మనం ఇలాగే ఎప్పుడు ఉందామా, ఇలాగే ఎప్పుడు ఉంటూ పోతుందామా? ఈ మేనేజ్మెంట్ చేసే దుశ్చర్యలను మనం ఎదుర్కోలేమా? ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల మీద మనం పోరాటం చేయలేమా? అంత చొచ్చుబడిపోయిందా కార్మిక వ్యవస్థ? దీన్ని మీరు ఆలోచన చేయాలి. మీరంతా యంగ్ బ్లడ్, రేపు ఈ జెండాను మోసుకుపోయేది మీరే, రేపు ఈ జెండాని ఎత్తుకొని తిరిగేది మీరే, మోసేది మీరే. కార్మికుల హక్కుల్ని భుజాల మీద వేసుకొని ముందుకు పోవాల్సిన వీరులు మీరు. అటువంటి వీరత్వం, అటువంటి శూరత్వం, అటువంటి ధాతృత్వం కలిగిన కార్మిక వర్గం ఇవాళ సుప్త అచేతన వ్యవస్థలో పడుతుంది. సుప్త అచేతన వ్యవస్థ అంటే బొంగళి పురుగు ఉంటుంది కదా, లార్వా లేదా సీతాకోక చిలుక లార్వా ఉంటుంది కదా, దాని చుట్టూ ఒక పొర కప్పేసి ఉంటుంది. ఎప్పుడైతే అది ఎగరగలను అనుకున్నప్పుడు బయటకు వచ్చేస్తుంది, అప్పుడు ప్యూపా దశ వస్తుంది. అంటే ఇంకా ఒక్కసారి మనం అంతా అయిపోయి మళ్ళీ ఏదో ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యలకు ఒక్కసారి ఆ లార్వా స్టేజ్లోకి వచ్చున్నామా? అది ప్యూపా స్టేజ్ దాటి పోలేమా? మనం బయటికి రాలేమా? మనకు జరుగుతున్న అన్యాయాల మీద మన ఆక్రందనలు డిపో దగ్గర వినిపించలేమా? ట్రాన్స్ఫర్లకే భయపడతామా? సస్పెన్షన్లకు భయపడతామా? రిమూవల్కి భయపడతామా? ఇంక్రిమెంట్లకు భయపడతామా? ఎంతకాలం భయపడతామా? ఆలోచించండి. ఎంతకాలం భయపడతాం? యూనియన్ కాల్ తీసుకొని డిపో దగ్గర నిలబడి మీటింగ్ పెట్టి ఈ కార్మిక సమస్యలు యాజమాన్యం ఈ విధంగా దుర్నీతితో కార్మికులను చెండాడుతోంది, దీన్ని ఎంప్లాయీస్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, కార్మిక సోదరులారా మా వైపు రండి, మేము మీ వెనకాల ఉంటాం అని మనం నినదించలేమా? ఆలోచించండి. ఇంకా భయపడుతూనే ఉందామా? ఇటువంటి కేసీఆర్లు గత 200 సంవత్సరాల్లో ఎంతమంది రాలేదు? ఎంతమందిని ఇంతకంటే మగాళ్ళని మునగాళ్ళని ఈ కార్మిక వర్గం ఫేస్ చేసింది? ఇటువంటి నియంతలు ఎంతమంది వచ్చిపోయారు? ముస్సోలినీ కంటే గొప్ప నియంత ఈయన, హిట్లర్ కంటే గొప్ప నియంత ఈయన. ఇటువంటి వాళ్ళు ఎంతమంది రాలేదు? వాళ్ళందరినీ ఫేస్ చేసింది ఈ కార్మిక వర్గం, వాళ్ళందరినీ ఫేస్ చేసి నిలబడి. కానీ వాళ్ళు ఎందుకో చాలా బాధిస్తుంది. కార్మిక వర్గాన్ని చూస్తుంటే కార్మిక వర్గమేనా అనిపిస్తుంది. ఎందుకు ఇలా తయారవుతున్నా? ఎందుకు త్యాగాలు చేయలేకపోతున్నాం? త్యాగాలు చేస్తేనే రాబోయే జనరేషన్ హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు కార్మిక వర్గం ఏం చేస్తుందంటే ఇప్పటికి మనం హ్యాపీగా ఉందాం, రాబోయే వర్గాలతో మనకింది, రాబోయే తరాలతో మనకింది. అది కాదు కదా. మార్క్సిజం చెప్పినా, లెనినిజం చెప్పినా, చార్లెస్ డార్విన్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా ముందు తరాల గురించే మాట్లాడారు. కార్ల్ మార్క్స్ 200 సంవత్సరాల తరువాత ఈ సొసైటీ ఇలా ఉంటుంది అని చెప్పాడు. ఇంత ముందు చూపాయనికి ఎలా వచ్చింది? ఈ కార్మిక వర్గం ఇలా అవుతుంది, ఈ హక్కులన్నీ పోగొడతారు, మళ్ళీ కార్మిక వర్గంలో ఒక విప్లవం రావాలి అని అన్నాడు. ఎందుకన్నా? బహుశా రాబోయే 200 సంవత్సరాల తర్వాత ఈ కార్మిక వర్గం జెనెటిక్ నేచర్, ఈ కార్మిక వర్గం క్రోమోజోమ్ వ్యవస్థ ఇలా దిగజారిపోతుందని ఆయన ముందు గురించి. హౌ గ్రేట్! ఎంత గొప్పవాడు! రాబోయే రోజుల్ని ముందు తరాలు ఇలా చేస్తాయి అని ముందుగానే చెప్పేసి ఆయన చెప్పిందే వాళ్ళ జరుగుతుంది. కార్మిక వర్గం నిర్వీర్యమైపోతుంది. ఎక్కడా ఉత్సాహం లేదు, ఎక్కడా ఇన్స్పిరేషన్ లేదు, ఎక్కడా పోరుబాట లేదు. పోరాడదామంటే భయం. నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారేమో, నన్ను సస్పెండ్ చేస్తారేమో, నేను పిల్లలకు దూరం అయిపోతానేమో అనే భావం, భయం కార్మిక వర్గంలో. కానీ ఆనాడు కార్మిక వర్గం భయపడలేదు. నేను చచ్చిపోయినా బాగలేదు,
నా కుటుంబం ఏమైపోయినా బాధ లేదు, ఈ హక్కు సాధించి తీరాలి. నిజంగా ఎంప్లాయీస్ యూనియన్ కూడా ఆనాడు ఎంప్లాయీస్ యూనియన్ 52 నుంచి ఉన్న ఎంప్లాయీస్ యూనియన్ కార్మిక హక్కుల కోసం ఈ ఆర్టీసీ మేనేజ్మెంట్తో 68 సంవత్సరాల క్రితం పోరాడకుండా ఉంటే ఇవాళ అనుభవిస్తున్నటువంటి సౌకర్యాలు, ఈ ఫెసిలిటీస్ అని వచ్చేవి కావు. వాటన్నిటినీ ఎంప్లాయీస్ యూనియన్ ఫేస్ చేసింది, అన్నిటిని ఫేస్ చేసింది ఎంప్లాయీస్ యూనియన్. ఇవాళ ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నా? నాయకుడు కాలుస్తే డిపో దగ్గరకు వచ్చి మనం ఎందుకు ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయలేకపోతున్నాం? మనం ఎందుకు కార్మికుల సమస్యల మీద మనం నినదించలేకపోతున్నాం?